ప్రపంచ రాజకీయాల్లో కొన్ని విషయాలు కాలం గడిచినా మరింత ఆసక్తిని రేపుతుంటాయి. అలాంటి ఒక అంశమే తాజాగా వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్స్ బహిర్గతం చేసిన ఈ డాక్యుమెంట్స్ అంతర్జాతీయ వేదికపై అప్పట్లో సాగిన నిశ్శబ్ద చర్చలకు తెరలేపాయి. ఈ పత్రాల ద్వారా 20 ఏళ్ల క్రితమే ప్రపంచ నేతలు భవిష్యత్తుపై ఎంత ఆందోళన చెందారో అర్థమవుతుంది. ప్రత్యేకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యక్తం చేసిన భయాలు ఇప్పుడు కొత్త కోణంలో కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ అణ్వాయుధాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు, అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్తో జరిగిన ప్రైవేట్ సంభాషణలు ప్రపంచ రాజకీయాల వెనుక ఉన్న నిజాలను బయటపెడుతున్నాయి. బహిరంగంగా మాట్లాడని ఎన్నో ప్రశ్నలు, సందేహాలు ఆ చర్చల్లో చోటు చేసుకున్నాయి. అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్తో జరిగిన ప్రైవేట్ చర్చల్లో పుతిన్ పాక్ను అణ్వాయుధాలు కలిగిన సైనిక కూటమి అని పేర్కొన్నారు. అయితే పశ్చిమ దేశాలు ఎందుకు పాక్పై ఒత్తిడి తీసుకురావడం లేదని బుష్ను నిలదీసినట్లు ఈ డాక్యుమెంట్స్ చెబుతున్నాయి. ఈ గోప్య పత్రాలు 2001 నుంచి 2008 వరకు పుతిన్ బుష్ మధ్య జరిగిన మీటింగ్స్, ఫోన్ కాల్స్, ట్రాన్స్క్రిప్ట్స్ గురించి ఉన్నాయి. అమెరికా ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కోర్టు ఆదేశాలతో ఇవి బయటపడ్డాయి. ముఖ్యంగా 2001లో స్లోవేనియాలో జరిగిన మొదటి ద్వైపాక్షిక సమావేశంలో పుతిన్ ఈ అంశం ప్రస్తావించారు. పాకిస్తాన్ గురించి నాకు ఆందోళన కలిగిస్తోంది. అది అణ్వాయుధాలు కలిగిన సైనిక పాలన దేశం. అక్కడ ప్రజాస్వామ్యం లేదు, మిలిటరీ రూల్ ఉంది. అయినా పశ్చిమ దేశాలు ఎందుకు దానిపై ఒత్తిడి తేవడం లేదని పుతిన్ బుష్ను ప్రశ్నించారు. ఆ సమయంలో పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సైనిక తిరుగుబాటుతో అధికారంలోకి వచ్చిన వ్యక్తిగా ఉన్నారు. బుష్ ఈ వ్యాఖ్యలపై బహిరంగంగా విభేదించలేదు. బదులుగా పాక్ అక్రమ అణు వ్యాపారం తమకు కూడా ఆందోళన కలిగిస్తోందని అంగీకరించారు. మరో మీటింగ్లో 2005లో పుతిన్ ఇంకా డీప్ గా మాట్లాడారు. ఇరాన్ అణు కార్యక్రమంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన యురేనియం ఆనవాళ్లు దొరికాయని చెప్పారు. ఇరాన్ సెంట్రిఫ్యూజ్లలో పాకిస్తాన్ మూలం ఉన్న యురేనియం దొరికింది. ఇది చాలా ఆందోళనకు గురిచేస్తోందని పుతిన్ అన్నారు. దీనికి బుష్ అవునని, అది మమ్మల్ని కూడా నర్వస్ గా చేస్తోందని సమాధానమిచ్చారు. పాక్ అణు పితామహుడు అబ్దుల్ ఖాదిర్ ఖాన్ అక్రమ నెట్వర్క్ గురించి కూడా వీరిద్దరూ చర్చించారు. ఖాన్ ఇరాన్, నార్త్ కొరియా, లిబియా వంటి దేశాలకు అణు సాంకేతికత అమ్మిన విషయం బయటపడిన తర్వాత బుష్ ముషారఫ్ పై ఒత్తిడి తెచ్చామని చెప్పారు. ఖాన్ ను జైల్లో పెట్టి అతని అనుచరులను హౌస్ అరెస్ట్ చేశామని వివరించారు. కానీ ఆ అణు పదార్థాలు ఎవరెవరికి చేరాయో ఇప్పటికీ పూర్తి స్పష్టత లేదని బుష్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం లేని ప్రభుత్వాల చేతుల్లో అణ్వాయుధాలు ఉండటం ఎంత ప్రమాదకరమో పుతిన్ పదే పదే హెచ్చరించారు. అణు సాంకేతికత మరింత వ్యాప్తి చెందకుండా అడ్డుకోవాలని ఆయన అభిప్రాయం. దీన్ని బుష్ కూడా సమర్థించారు. ఇద్దరు పాక్ నుంచి అణు పదార్థాలు ఇతర దేశాలకు చేరితే ప్రపంచ భద్రతకు ముప్పు అని అంగీకరించారు. ఇక భారత్ విషయానికొస్తే మన దేశం ఎన్నేళ్లుగానో పాక్ అణ్వాయుధాలపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. పలు అంతర్జాతీయ వేదికలపై ఈ అంశం లేవనెత్తుతోంది. ఇప్పుడు పుతిన్ మాటల్లో కూడా అదే ఆందోళన ప్రతిబింబించడం చూస్తే భారత్ అన్నది సరైనదే అని నిరూపితమవుతోంది. 2 దశాబ్దాల క్రితమే పుతిన్ బుష్ ఈ విషయం గురించి మాట్లాడుకున్నారంటే పాక్ అణు కార్యక్రమం ఎంత ప్రమాదకరమో అర్థమవుతోంది. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, అమెరికా పాకిస్తాన్ను ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తోంది? 9/11 తర్వాత టెర్రరిజం పోరాటంలో ముషారఫ్ సహకారం కావాలని అమెరికా పాక్తో దోస్తీ పెంచుకుంది. కానీ బుష్ కూడా పాక్ అణు ప్రమాదం గురించి ఆందోళన చెందాడు. అయినా కూడా బహిరంగంగా ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదు? ఆయుధాలు అమ్ముకోవడం కోసమా, లేక చైనా ఇండియాను బ్యాలెన్స్ చేయడానికా? ఇండియాకు ముప్పు తెచ్చేందుకు పాక్ను ఉపయోగించుకుంటున్నారా అనే అనుమానాలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి. ఈ డాక్యుమెంట్స్ బయటపడడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. భారత్ ఎప్పటి నుంచో చెబుతున్న మాటలు ఇప్పుడు అంతర్జాతీయంగా ధృవీకరణ పొందాయి. పాక్ అణు విధానం ప్రపంచ భద్రతకు ముప్పు అని పుతిన్, బుష్ లాంటి పెద్దలు కూడా అప్పుడే గుర్తించారు. ఈ నేపథ్యంలో పాక్ అణు కార్యక్రమంపై మరింత ఒత్తిడి తేవాలని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ఈ అంశం మళ్లీ లేవనెత్తుతున్నారు.